ఈ క్లాస్లో మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అయినటువంటి అంతఃస్రావిక వ్యవస్థ గురించి చూద్దాం. సో మన శరీరంలో నియంత్రణ సమన్వయపరచడానికి నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనేది ఉంది. ఇందులో నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ అనేటువంటి రెండు వ్యవస్థలు ఉన్నాయి. నాడీ వ్యవస్థ శరీరం లోపల మరియు బయట జరిగేటువంటి చర్యలకు ప్రతిచర్యలు చూపిస్తే, అంతఃస్రావిక వ్యవస్థ అనేది శరీరం లోపల జరిగేటువంటి జీవక్రియలను నియంత్రిస్తుంది. మన శరీరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రంథులు ఉన్నాయి. వీటినే విశిష్ట స్రావక గ్రంథులు అని అంటారు. ఈ విశిష్ట స్రావక గ్రంథులని అంతఃస్రావీయ గ్రంథులు, అంతఃస్రావిక గ్రంథులు అని అంటారు. వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ అంతఃస్రావిక గ్రంథులని వినాళ గ్రంథులు అని కూడా అంటారు. వినాళ గ్రంథులు అంటే డక్ట్ లెస్ గ్లాండ్స్ అని అంటాం. వినాళ గ్రంథులని ఎందుకంటామంటే ఈ అంతఃస్రావిక గ్రంథులకు వాటి యొక్క స్రావాలను తీసుకువెళ్ళడానికి కోసం ప్రత్యేకమైనటువంటి నాళాలు అనేటివి ఉండవు. సో నేరుగా ఈ అంతఃస్రావిక గ్రంథులు తమ స్రావాలను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేర్చబడతాయి. అందుకే వీటిని వినాళ గ్రంథులు అని అంటారు. అంతఃస్రావిక గ్రంథులు లేదా వినాళ గ్రంథులు అని అంటాం. ఈ అంతఃస్రావిక గ్రంథుల నుండి ఉత్పత్తి చేయబడినటువంటి రసాయనాలను హార్మోన్లు అని అంటారు. హార్మోన్లు. ఇక్కడ హార్మోన్ అంటే అర్థం ఏంటంటే టు ఎగ్జైట్ ఆర్ టు స్టిమ్యులేట్ అని అర్థం. ఉత్తేజపరచు. హార్మోన్ అంటే ఉత్తేజపరచు అని అర్థం. ఈ హార్మోన్ అనేటువంటి పదాన్ని బేలిస్ మరియు స్టార్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు బేలిస్ మరియు స్టార్లింగ్. ఈ హార్మోన్ల గురించి లేదా అంతఃస్రావిక గ్రంథుల గురించి అధ్యయనం చేయడాన్ని ఎండోక్రైనాలజీ అని అంటాం. ఎండోక్రైనాలజీ. The study of hormones and endocrine glands is called as endocrinology. థామస్ ఎడిసన్ అనేటువంటి శాస్త్రవేత్త ఉన్నారు. థామస్ ఎడిసన్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అని అంటాం. ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీ పితామహుడు అని అంటాం థామస్ ఎడిసన్. ఈ హార్మోన్లు తీసుకుంటే రసాయనికంగా హార్మోన్లు ప్రోటీన్లతో కానీ లేదా స్టెరాయిడ్లతో ఏర్పడి ఉంటాయి. స్టెరాయిడ్లు అంటే కొవ్వులు. సో అంటే హార్మోన్స్ రసాయనికంగా ప్రోటీన్లు లేదా స్టెరాయిడ్స్తో ఏర్పడి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ నిర్మితాలు, ప్రోటీన్ హార్మోన్లు. సో అంటే ప్రోటీన్లతో ఏర్పడినటువంటి హార్మోన్స్. ఉదాహరణ పెరుగుదల హార్మోన్, గ్రోత్ హార్మోన్ అని అంటాం. పెరుగుదల హార్మోన్. గ్లూకగాన్, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్స్. అదేవిధంగా స్టెరాయిడ్లు, స్టెరాయిడ్ హార్మోన్లు. ఉదాహరణ కార్టికాయిడ్లు, కార్టికాయిడ్ హార్మోన్స్. టెస్టోస్టిరాన్, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్. ఇవి స్టెరాయిడ్ హార్మోన్స్. సో అంతఃస్రావిక వ్యవస్థ మన శరీరంలో జరిగేటువంటి జీవక్రియలను ఇలా పెరుగుదల అభివృద్ధిని నియంత్రించడానికి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. వీటిని అంతఃస్రావిక వ్యవస్థ అని అంటాము. ఈ అంతఃస్రావిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రంథులను అంతఃస్రావిక గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటాం. ఈ అంతఃస్రావిక గ్రంథులని వినాళ గ్రంథులు అని కూడా అంటారు.
దీన్ని డక్లెస్ గ్లాండ్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ అంతఃస్రావిక గ్రంథులు స్రవించినటువంటి రసాయనాలను లేదా స్రావాలను తీసుకొని వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి నాళాలు ఉండవు. సో ఇవి డైరెక్ట్గా ఈ రక్తంలోకి వీటి స్రావాలను స్రవిస్తాయి. రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేర్చబడతాయి. అందుకే వీటిని వినాళ గ్రంథులు అని అంటారు. ఈ వినాళ గ్రంథుల నుంచి లేదా అంతఃస్రావిక గ్రంథుల నుంచి ఉత్పత్తి చేయబడినటువంటి రసాయనాలను హార్మోన్లు అని అంటాం. హార్మోన్ అంటే ఉత్తేజపరచు అని అర్థం. టు ఎక్సైట్ ఆర్ టు స్టిములేట్ అని అర్థం. ఈ హార్మోన్ అనేటువంటి పదాన్ని బేలిస్ మరియు స్టార్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఈ హార్మోన్ల గురించి లేదా అంతఃస్రావిక వ్యవస్థ గురించి అధ్యయనం చేయడాన్ని ఎండోక్రైనాలజీ అని అంటాము. థామస్ ఎడిసన్ను ఎండోక్రైనాలజీ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అని అంటాం. ఈ హార్మోన్లు రసాయనికంగా ప్రోటీన్లు లేదా స్టెరాయిడ్లతో ఏర్పడి ఉంటాయి. ఉదాహరణ పెరుగుదల హార్మోన్, గ్లూకగాన్, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్స్ ప్రోటీన్ నిర్మితాలు. అదేవిధంగా కార్టికాయిడ్లు, టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్స్ స్టెరాయిడ్ లేదా కొవ్వులతో ఏర్పడినటువంటి హార్మోన్స్. సో మన శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వినాళ గ్రంథుల గురించి చూస్తే అవి పీయూష గ్రంథి, మన శరీరంలోని ముఖ్యమైనటువంటి వినాళ గ్రంథులు. పీయూష గ్రంథి, దీనినే పిట్యూటరీ గ్లాండ్ అని అంటాం. పిట్యూటరీ గ్లాండ్. అవటు గ్రంథి, దీన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటాం. పార్శ్వ అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, దీన్ని పారాథైరాయిడ్ గ్లాండ్ అంటాం. పారాథైరాయిడ్ గ్లాండ్. అధివృక్క గ్రంథి, అధివృక్క గ్రంథి, దీన్ని అడ్రినల్ గ్లాండ్ అని అంటాం. అడ్రినల్ గ్లాండ్. నెక్స్ట్ క్లోమము, క్లోమము లేదా ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్. బీజకోశాలు, బీజకోశాలు, వీటినే గోనాడ్స్ అంటాం. సో పురుష బీజకోశాలను ముష్కాలు అని అంటాము. ముష్కాలు. టెస్టిస్. స్త్రీ బీజకోశాలను అండాశయాలు లేదా ఓవరీస్ అని అంటాం. అదేవిధంగా థైమస్ గ్రంథి, థైమస్ గ్లాండ్. అదేవిధంగా పీనియల్ గ్రంథి, పీనియల్ గ్రంథి. వీటితో పాటుగా జీర్ణాశయంలో కొన్ని భాగాలు కూడా అంతఃస్రావ ఈ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. సో మనం ఈ హార్మోన్స్ అవి ఉన్నటువంటి ప్రదేశాలు ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయని ఒకసారి చూస్తే ఇది పీయూష గ్రంథి, తల భాగంలో ఉంటుంది. మెడలో వాయునాళానికి ఇరువైపులా అవటు గ్రంథి, అవటు గ్రంథి వెనుక వైపున 2 జతల పార్శ్వ అవటు గ్రంథులు ఉంటాయి. పార్శ్వ అవటు గ్రంథి, పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాం. అదేవిధంగా థైమస్ గ్రంథి గుండెకు దగ్గరగా ఉంటుంది. క్లోమము
ఇది జీర్ణాశయం కింద భాగంలో ఉంటుంది. అధివృక్క గ్రంథులు, అధివృక్క గ్రంథి. ఈ అధివృక్క గ్రంథులు మూత్రపిండాల పై భాగంలో ఉంటాయి. ఇక స్త్రీ బీజకోశాలు, స్త్రీ బీజకోశాలు ఓవరీస్ ఉదరం లోపల ఉంటాయి. పురుష బీజకోశాలు టెస్టిస్ ఉదరానికి వెలుపల ఉంటాయి. అదేవిధంగా ఊర్ధ్వ పర్యంక భాగంలో తల భాగంలో పీనియల్ గ్రంథి, సో ఇవి మా శరీరంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంతఃస్రావిక గ్రంథులు. సో అంతఃస్రావిక గ్రంథులు పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి అని అంటాము. అవటు గ్రంథి మెడ భాగంలో ఉంది, థైరాయిడ్ గ్లాండ్. పార్శ్వ అవటు గ్రంథి పారాథైరాయిడ్ గ్లాండ్ మెడ భాగంలోని. అధివృక్క గ్రంథులు అడ్రినల్ గ్లాండ్స్, ఇవి మూత్రపిండాల ఉపరితలం పైన ఉంటాయి. క్లోమము ప్యాంక్రియాస్ జీర్ణాశయం కింద భాగంలో ఉంటుంది. బీజకోశాలు గోనాడ్స్, పురుష బీజకోశాలను ముష్కాలు అంటారు, ఉదరానికి వెలుపల. స్త్రీ బీజకోశాలు అండాశయాలు ఉదరం లోపల ఉంటాయి. ఇక థైమస్ గ్రంథి గుండెకు దగ్గరగా ఉంటుంది. పీనియల్ గ్రంథి తల భాగంలో ఉంటుంది, ఊర్ధ్వ పర్యంకము భాగంలో ఉంటుంది. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా చూస్తే, పీయూష గ్రంథి. సో పీయూష గ్రంథి, దీన్ని పిట్యూటరీ గ్లాండ్ అని అంటాము. ఈ పీయూష గ్రంథి ఇది పర్యంక భాగం అండి. ఈ పర్యంకం కింద ఉన్నటువంటి ఈ భాగాన్ని అథో పర్యంకం అంటాం. అథో పర్యంకం, దీన్ని హైపోథలామస్ అని అంటాము. ఇది ఇంపార్టెంట్, హైపోథలామస్ లేదా అథో పర్యంకం. ఈ అథో పర్యంకంని థర్మో రెగ్యులేటింగ్ సెంటర్ ఆఫ్ ది బాడీ అని అంటాం. థర్మో రెగ్యులేటింగ్ సెంటర్, శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమపరిచేటువంటి అవయము అథోపర్యంకము, దీన్నే హైపోథలామస్ అని అంటారు. ఈ అథోపర్యంక భాగానికి ఒక చిన్న కాడతో అతుక్కొని బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. దీనినే పీయూష గ్రంథి అని అంటారు. సో పీయూష గ్రంథి తల భాగంలో అథోపర్యంకానికి అతుక్కొని చిన్న కాడతో అతుక్కొని బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. ఈ పీయూష గ్రంథి యొక్క నిర్మాణం తీసుకుంటే, పీయూష గ్రంథిని రెండు భాగాలుగా విభజించవచ్చు. సో పై భాగాన్ని పూర్వలంబిక, క్రింది భాగాన్ని పరలంబిక అని అంటారు. పూర్వలంబిక యాంటీరియర్ లోబ్, పరలంబిక పోస్టీరియర్ లోబ్. సో పీయూష గ్రంథి అథోపర్యంకానికి చిన్న కాడతో అతుక్కొని ఉంటుంది, బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. ఈ పీయూష గ్రంథిని రెండు భాగాలుగా విభజించారు. పై భాగమును పూర్వలంబిక, క్రింది భాగమును పరలంబిక అని అంటాం. ఈ పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అని కూడా అంటారు. పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అని అంటారు. ప్రధాన గ్రంథి, వెరీ ఇంపార్టెంట్. ప్రధాన గ్రంథి
దీన్నే మాస్టర్ గ్లాండ్ అని అంటాం. ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నా కూడా దీన్ని ప్రధాన గ్రంథి అంటున్నాం, మాస్టర్ గ్లాండ్ అంటున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ పీయూష గ్రంథి నుంచి అనేకమైనటువంటి హార్మోన్స్ ఉత్పత్తి చేయబడతాయి. ఈ హార్మోన్స్ని ట్రోపిక్ హార్మోన్స్ అని అంటారు. పీయూష గ్రంథి నుంచి విడుదల చేయబడినటువంటి హార్మోన్స్ని ట్రోపిక్ హార్మోన్స్ అని అంటారు. ట్రోపిక్ హార్మోన్లు. ఈ ట్రోపిక్ హార్మోన్ల యొక్క సహాయంతో పీయూష గ్రంథి శరీరంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అంతఃస్రావీయ గ్రంథులను నియంత్రిస్తుంది. కాబట్టి పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అని అంటున్నాం. ముఖ్యంగా పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక భాగం నుంచి ఎక్కువ సంఖ్యలో హార్మోన్లు ఉత్పత్తి చేయబడతాయి. ముఖ్యంగా ఈ పూర్వలంబిక భాగమే మిగిలినటువంటి అంతఃస్రావీయ గ్రంథుల యొక్క స్రావాలను నియంత్రిస్తుంది. సో సింపుల్గా పీయూష గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ అని అంటున్నాం. తల భాగంలో అథోపర్యంకానికి కిందన ఒక చిన్న కాడతో అతుక్కొని బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. ఈ అథోపర్యంకాన్ని థర్మోరెగ్యులేటింగ్ సెంటర్ ఆఫ్ ద బాడీ అని అంటాం. శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. ఈ పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అని అంటారు, మాస్టర్ గ్లాండ్ అని అంటాము. ఎందుకంటే ఈ పీయూష గ్రంథి నుంచి అనేకమైనటువంటి ట్రోపిక్ హార్మోన్లు విడుదల చేయబడతాయి. ఇవి శరీరంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అంతఃస్రావీయ గ్రంథుల యొక్క స్రావాలను నియంత్రిస్తుంది. కాబట్టి పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అంటాం. ఈ పీయూష గ్రంథిని మనము రెండు భాగాలుగా విభజించాం. అవి పూర్వలంబిక, పరలంబిక. పూర్వలంబిక, పరలంబిక. ఈ పూర్వలంబిక నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్స్. పూర్వలంబిక నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్స్. ఇక్కడ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయాలండి. హార్మోన్స్, ఏ హార్మోన్స్ విడుదల చేయబడుతున్నాయి? పెరుగుదల హార్మోన్, దీనినే సోమాటోట్రోపిన్ అని అంటాము. గ్రోత్ హార్మోన్ లేదా సోమటోట్రోపిక్ హార్మోన్ లేదా సోమటోట్రోపిన్, పెరుగుదల హార్మోన్. నెక్స్ట్ TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH. నెక్స్ట్ ప్రోలాక్టిన్, దీనే లాక్టోజెనిక్ హార్మోన్ అని అంటాం. లాక్టోజెనిక్ హార్మోన్ లేదా మెమోట్రోపిన్. నెక్స్ట్ ACTH, అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ACTH. నెక్స్ట్ గొనాడోట్రోపిన్స్. ఇవి రెండు రకాలండి. అవి FSH మరియు LH. FSH ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. LH ల్యూటినైజింగ్ హార్మోన్. ఇవి పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్స్ అండి. సో పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి పెరుగుదల హార్మోన్ లేదా సోమటోట్రోపిన్ అంటాం. TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ప్రోలాక్టిన్ లాక్టోజెనిక్ హార్మోన్ లేదా మమోట్రోపిన్ అంటాం. ACTH అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. గొనాడోట్రోపిన్స్ FSH, LH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు LH ల్యూటినైజింగ్ హార్మోన్ అని అంటాం.
ఇవి పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్స్ అండి. ఇక పీయూష గ్రంథి యొక్క పరలంబిక నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్స్ ఇవి రెండు రకాలు. అవి ఆక్సిటోసిన్ లేదా పిటోసిన్. నెక్స్ట్ వాసోప్రసిన్ లేదా ఏడిహెచ్ హార్మోన్. ఏడిహెచ్ అంటే యాంటీ డయూరెటిక్ హార్మోన్. సో ఇవి పీయూష గ్రంథి యొక్క పరలంబిక నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్స్ అండి. సో పీయూష గ్రంథి, ఈ పీయూష గ్రంథిని మనం ప్రధాన గ్రంథి అని అంటాము, మాస్టర్ గ్లాండ్ అని అంటాం. ఎందుకంటే వీటి నుంచి అనేకమైనటువంటి ట్రోపిక్ హార్మోన్స్ విడుదల చేయబడుతున్నాయి. ఈ ట్రోపిక్ హార్మోన్స్ మిగిలినటువంటి అంతఃస్రావీయ గ్రంథుల యొక్క స్రావాలను నియంత్రిస్తాయి. కాబట్టి ఈ పీయూష గ్రంథిని మనము ప్రధాన గ్రంథి, మాస్టర్ గ్లాండ్ అని అంటున్నాం. సో పీయూష గ్రంథిని రెండు భాగాలుగా విభజించాము. పై భాగమును పూర్వలంబిక, క్రింది భాగమును పరలంబిక అని అంటాం. యాంటీరియర్ లోబ్, పోస్టీరియర్ లోబ్ అని అంటున్నాం. ఈ పూర్వలంబిక భాగాన్ని, యాంటీరియర్ లోబ్ని అడినో హైపోఫైసిస్ అని కూడా అంటారు. అడినో హైపోఫైసిస్ అని కూడా అంటారు. ఈ పరలంబిక భాగాన్ని న్యూరో హైపోఫైసిస్ అని కూడా అంటారు. న్యూరో హైపోఫైసిస్ అని కూడా అంటారు. అదేవిధంగా ఈ పీయూష గ్రంథిని హైపోఫైసిస్ సెరిబ్రి అని కూడా అంటారు. హైపోఫైసిస్ సెరిబ్రి. సో పీయూష గ్రంథి తల భాగంలో అథోపర్యంకానికి కిందన ఒక చిన్న కాడతో అతుక్కొని ఉన్నటువంటి ఒక గ్రంథి. ఇది బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. సో దీన్ని హైపోఫైసిస్ సెరిబ్రి అని కూడా అంటారు. సో పీయూష గ్రంథిని రెండు భాగాలుగా విభజించాం, పూర్వలంబిక, పరలంబిక. పూర్వలంబికను అడినో హైపోఫైసిస్ అంటాం, పరలంబికను న్యూరో హైపోఫైసిస్ అని అంటున్నాం. సో పూర్వలంబిక నుంచి కొన్ని రకాల హార్మోన్స్, పరలంబిక నుంచి కొన్ని రకాల హార్మోన్స్ విడుదల చేయబడుతున్నాయి. సో ఈ లిస్ట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలండి. బేసికల్గా మనకు సింపుల్గా క్వశ్చన్ అడిగితే విధంగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఈ క్రింది వాటిలో పీయూష గ్రంథి నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్ ఏది అంటాడు, లేదా పీయూష గ్రంథి నుంచి విడుదల చేయబడని హార్మోన్ ఏది అంటాడు. సో ఇంకొంచెం డెప్త్గా అడగాలంటే పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదల చేయబడని హార్మోన్ ఏది అంటాడు, లేదా పీయూష గ్రంథి యొక్క పరలంబిక నుంచి విడుదల చేయబడే హార్మోన్ని గుర్తించండి అంటాడు. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్లో మనకు క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ట్రోపిక్ హార్మోన్స్, వాటి పేర్లు, వాటి యొక్క విధులు ఏంటి, ఈ హార్మోన్స్ హెచ్చు తగ్గుల వల్ల ఎటువంటి లోపాలు కలుగుతున్నాయి అనేటువంటి అంశాలని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలండి. సో హార్మోన్స్, వాటి యొక్క విధులు, వాటి హెచ్చు తగ్గుల వల్ల కలిగేటువంటి లోపాలు, వాటి హెచ్చు తగ్గుల వల్ల కలిగేటువంటి లక్షణాలు, ఇటువంటి అంశాలని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఫస్ట్ మనము పీయూష గ్రంథి పూర్వలంబిక నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్స్ చూద్దాం. సో ఇందులో మొదటగా పెరుగుదల హార్మోన్ అంటున్నాం. పెరుగుదల హార్మోన్, దీనే సొమెటోట్రోపిన్ అంటున్నాం. ఇక్కడ పేరులోనే ఉంది మనకు పెరుగుదల హార్మోన్ అంటున్నాం. అంటే ఈ పెరుగుదల హార్మోన్ అనేది శారీరక అవయవాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎముకలు అభివృద్ధి చెందడానికి, శరీరంలోని వివిధ అంగాలు అభివృద్ధి చెందడానికి ఈ పెరుగుదల హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. పేరులో ఉన్నట్టుగానే గ్రోత్ హార్మోన్ అని అంటాం. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ది వేరియస్ ఆర్గాన్స్, పర్టికులర్లీ ద బోన్స్, లాంగ్ బోన్స్. కాళ్ళు చేతులకు ఉన్నటువంటి ఎముకలు ఇవి పెరగడానికి ఉపయోగపడుతుంది పెరుగుదల హార్మోన్. ఈ పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల, పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల చిన్న పిల్లల్లో అతి దీర్ఘకాయత్వం కలుగుతుంది. అతి దీర్ఘకాయత్వం. సో దీన్నే జైజాంటిజం అని అంటారు.
పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల చిన్న పిల్లల్లో అతి దీర్ఘకాయత్వం కలుగుతుంది. అతి దీర్ఘకాయత్వం జైజాంటిజం అంటే పిల్లల్లో ఈ పెరుగుదల హార్మోన్ ఎక్కువ కావడం వల్ల శరీర అవయవాలు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఎముకలు, కాళ్ళు చేతులకు ఉన్నటువంటి ఎముకలు బాగా తొందరగా పెరిగి పిల్లలు చాలా పొడవుగా పెరుగుతారు. 6 అడుగులు అంతకంటే ఎక్కువగా పెరుగుతారు. దీన్నే జైజాంటిజం అని అంటాము, లేదా అతి దీర్ఘకాయత్వం అని అంటాం. అదే పెరుగుదల హార్మోన్ పెద్దవారిలో, పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల పెద్దవారిలో ఏక్రోమెగాలీ అనేటువంటి లక్షణాలు కలుగుతాయి. ఏక్రోమెగాలీ అంటే ముఖ్యంగా శరీర అవయవాలు అస్తవ్యస్తంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఎముకలు, ఈ దవడ యొక్క ఎముకలు విపరీతంగా పెరుగుతుంది. దీన్నే మనము ఏక్రోమెగాలీ అని అంటాము. ముఖమంతా వాచిపోవడం జరుగుతుంది. ఈ జీవక్రియ అనేది అస్తవ్యస్తంగా మారుతుంది. దీన్నే మనం ఏక్రోమెగాలీ అని అంటున్నాం. అదే పెరుగుదల హార్మోన్ అల్పస్రావం వల్ల, పెరుగుదల హార్మోన్ అల్పస్రావం వల్ల మరుగుజ్జులు పుడతారు. మరుగుజ్జులు, దీనే డ్వార్ఫిజం అని అంటారు. పెరుగుదల హార్మోన్ అల్పస్రావం వల్ల తక్కువగా స్రవించబడడం వల్ల మరుగుజ్జులు పుడతారు. అంటే ఇక్కడ 4 అడుగుల కంటే తక్కువగా పెరుగుతారు. శారీరక పెరుగుదల అనేది మందగిస్తుంది. వీరినే మనం మరుగుజ్జులు అని అంటారు, డ్వార్ఫిజం అంటారు, లేదా మిడ్జెట్స్ అని కూడా అంటారు. ఇక్కడ మరుగుజ్జులు 2 రకాలుగా ఉన్నారండి. ఒకటి లోరియన్ రకపు మరుగుజ్జులు, ఫ్రాలిక్ రకపు మరుగుజ్జులు. ఇక లోరియన్ రకపు మరుగుజ్జులు అంటే వీరిలో కేవలం శారీరక ఎదుగుదల మాత్రమే మందగించి ఉంటుంది. శారీరక వికలాంగత్వం కలిగి ఉంటారు. వీళ్ళు మానసికంగా బాగానే ఉంటారు. దీన్ని లోరియన్ రకపు మరుగుజ్జులు అంటారు వీరిని. ఇక ఫ్రాలిక్ రకపు మరుగుజ్జులు అంటే వీరిలో శారీరక పెరుగుదల, అదేవిధంగా మానసిక పెరుగుదల అనేది కూడా మందగించి ఉంటుంది. వీరు శారీరకంగా మరియు మానసికంగా వికలాంగులుగా ఉంటారు. వీరిని ఫ్రాలిక్ టైప్ ఆఫ్ మరుగుజ్జులు అని అంటాం. అదే ఈ పెరుగుదల హార్మోన్ పెద్దవారిలో తక్కువ స్రావం వల్ల సైమండ్స్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. సైమండ్స్ వ్యాధి, జీవక్రియలు సక్రమంగా జరగకపోవడం. సైమండ్స్ వ్యాధి. ఇది పెరుగుదల హార్మోన్ అండి. పూర్వలంబిక నుంచి పెరుగుదల హార్మోన్ విడుదల చేయబడుతుంది. దీన్నే సోమటోట్రోపిన్ అని అంటారు. పెరుగుదల హార్మోన్ శరీర అవయవాల పెరుగుదలకు, ముఖ్యంగా ఎముకల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల చిన్న పిల్లలలో అతి దీర్ఘకాయత్వం కలుగుతుంది. దీన్నే జైజాంటిజం అంటారు. పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల పెద్దవారిలో ఏక్రోమెగాలీ. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలండి. పెరుగుదల హార్మోన్ అల్పస్రావం వల్ల మరుగుజ్జులు పుడతారు, డ్వార్ఫ్స్ అని అంటారు. మరుగుజ్జులు 2 రకాలు. అవి లోరియన్ రకపు మరుగుజ్జులు, వీరిలో శారీరక పెరుగుదల మాత్రమే మందగించి ఉంటుంది. ఇక ఫ్రాలిక్ రకపు మరుగుజ్జులు, వీరు శారీరకంగా మరియు మానసికంగా వికలాంగులుగా ఉంటారు. ఇక పెరుగుదల హార్మోన్ అల్పస్రావం వల్ల పెద్దవారిలో సైమండ్స్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. ఇక టీఎస్హెచ్ హార్మోన్ ఉంది. టీఎస్హెచ్ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అంటాం. ఈ టీఎస్హెచ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెడ భాగంలో ఉన్నటువంటి అవటు గ్రంథి, థైరాయిడ్ గ్రంథి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ అవటు గ్రంథి యొక్క పనితీరును ప్రేరేపిస్తుంది. దీనివల్ల అవటు గ్రంథి నుంచి థైరాక్సిన్ అనేటువంటి హార్మోను ఉత్పత్తి చేయబడుతుంది. ఒకవేళ టీఎస్హెచ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతే అవటు గ్రంథి నుంచి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది వివిధ రకాలైనటువంటి అవటు గ్రంథి సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. నెక్స్ట్ ప్రోలాక్టిన్ హార్మోన్, దీన్ని లాక్టోజెనిక్ హార్మోన్ లేదా మెమోట్రోపిన్ అని అంటారు. ఇది స్తనాల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. స్తనాల అభివృద్ధిని లేదా వక్షోజాల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. అదేవిధంగా స్త్రీలలో క్షీర ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. క్షీర ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్.
క్షీర ఉత్పత్తికి అవసరమయ్యేటువంటి హార్మోన్. దీన్ని ప్రోలాక్టిన్ అంటాము, లాక్టోజెనిక్ హార్మోన్ లేదా మెమోట్రోపిన్ అని అంటారు. స్తనాల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది, అదేవిధంగా క్షీర ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇంకా ఏసీటీహెచ్ హార్మోన్ అడ్రినో కార్టికోట్రోఫిక్ హార్మోన్. సో ఇక్కడ అడ్రినల్ గ్రంథి, అధివృక్క గ్రంథులు ఉన్నాయి. ఈ అధివృక్క గ్రంథి యొక్క వెలుపలి భాగం, అధివృక్క గ్రంథి యొక్క వెలుపలి భాగాన్ని వల్కలము అని అంటారు, దీన్నే కార్టెక్స్ అని అంటాము. ఈ వల్కల భాగాన్ని ఏసీటీహెచ్ అనేటువంటి హార్మోను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల కార్టికాయిడ్ అనేటువంటి హార్మోన్స్ విడుదల చేయబడతాయి. అదేవిధంగా గొనడోట్రోపిన్స్, గోనాడ్స్ అంటే బీజకోశాలు, ట్రోపిక్ ఫీడింగ్, ఈ బీజకోశాల యొక్క అభివృద్ధిని ప్రేరేపిస్తాయి ఇవి. ఈ గొనడోట్రోపిన్స్ రెండు రకాలుగా ఉన్నాయి, ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అంటాం. ఈ ఎఫ్ఎస్హెచ్ హార్మోను స్త్రీ పురుషులిద్దరిలో బీజకోశాల అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ యొక్క స్రావాల ఉత్పత్తిలో ఇవి పాల్గొంటాయి. అదేవిధంగా పురుషులలో అయితే టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఉత్పత్తిలో పాల్గొంటాయి. ఇక ల్యూటినైజింగ్ హార్మోన్ స్త్రీ బీజకోశాలపైన పనిచేస్తాయి. స్త్రీ బీజకోశాలపైన పనిచేసి ఋతుచక్రం సక్రమంగా జరిగేటట్టుగా ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తాయి. ఇవి పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్స్ అండి. నెక్స్ట్ పరలంబిక. ఈ పరలంబిక నుంచి రెండు హార్మోన్స్ విడుదల చేయబడతాయి. అవి ఆక్సిటోసిన్ లేదా పిటోసిన్ మరియు వాసోప్రెసిన్ లేదా ఏడిహెచ్ హార్మోన్. ఆక్సిటోసిన్ హార్మోన్, ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ కేవలం క్షీరదాలలోని స్త్రీలలో మాత్రమే విడుదల చేయబడేటువంటి హార్మోన్. క్షీరదాలలోని స్త్రీలలో మాత్రమే విడుదల చేయబడేటువంటి హార్మోన్ ఆక్సిటోసిన్ లేదా పిటోసిన్. ఈ హార్మోన్ శిశు జననానికి ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్. సో మన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చండి, శిశు జననానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏది అంటాడు, ఆక్సిటోసిన్ లేదా ఆక్సిటోసిన్కు మరొక పేరు పిటోసిన్ అని అంటారు. ఈ శిశు జనన సమయంలో లేదా ప్రసవ సమయంలో గర్భాశయ కుడ్యాల యొక్క సంకోచ సడలికలకు, అదేవిధంగా కటివలయపు కండరాలు, ఈ భాగాన్ని మనం కటివలయం అని అంటారు, ఈ కటివల పెల్విక్ రీజియన్ అంటాం. ఈ కటివలయపు కండరాల సంకోచ సడలికలకు, గర్భాశయ గోడల సంకోచ సడలికలకు ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోను ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాసోప్రెసిన్ దీన్ని ఏడిహెచ్ హార్మోన్ అంటారు, యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అని అంటారు. ఈ ఏడిహెచ్ హార్మోను మూత్రపిండాలలో నీటి పునఃశోషణకు ఉపయోగపడుతుంది. సో మూత్ర ఉత్పత్తికి, మూత్రం గాఢంగా ఏర్పడడానికి వాసోప్రెసిన్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ లోపిస్తే ఇది అతిమూత్ర వ్యాధికి దారితీస్తుంది. వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల అతిమూత్ర వ్యాధి కలుగుతుంది. ఈ అతిమూత్ర వ్యాధిని డయాబెటిస్ ఇన్సిపిడస్ అని అంటారు. సో అతిమూత్ర వ్యాధి యొక్క లక్షణాలు పాలియూరియా అంటే అధిక మూత్ర ఉత్పత్తి, డయూరియా అధిక మూత్ర విసర్జన, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాం. అదేవిధంగా పాలిడిప్సియా అంటే ఎక్కువగా దాహం వేయడం. ఈ అతిమూత్ర వ్యాధిగ్రస్తులు రోజుకు దాదాపుగా 20 నుంచి 25 లీటర్ల మూత్రాన్ని విసర్జించడం జరుగుతుంది. కానీ సాధారణ ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడు 1.5 to 2 లీటర్స్ మూత్రాన్ని విసర్జిస్తారు. వీళ్ళు అతిమూత్ర వ్యాధిగ్రస్తులు దాదాపుగా 20 నుంచి 25 లీటర్ల మూత్రాన్ని విసర్జించడం జరుగుతుంది. ఇవి పీయూష గ్రంథి నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్స్. పీయూష గ్రంథిని రెండు భాగాలుగా విభజించాం, పూర్వలంబిక, పరలంబిక అండి. పూర్వలంబిక నుంచి కొన్ని హార్మోన్స్, పరలంబిక నుంచి ఆక్సిటోసిన్ లేదా పిటోసిన్, వాసోప్రెసిన్ లేదా ఏడిహెచ్ అనేటువంటి హార్మోన్స్ విడుదల చేయబడతాయి. ఆక్సిటోసిన్ హార్మోన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్షీరదాలలోని స్త్రీలలో మాత్రమే విడుదల చేయబడేటువంటి హార్మోను ఆక్సిటోసిన్ హార్మోన్. శిశు జననానికి ఉపయోగపడేటువంటి హార్మోను ఆక్సిటోసిన్ హార్మోన్. అదేవిధంగా నీటి పునఃశోషణకు, మూత్రపిండాలలో నీటి పునఃశోషణకు ఉపయోగపడే హార్మోన్ వాసోప్రెసిన్ హార్మోన్కు మరొక పేరు ఏడిహెచ్, యాంటీ డయూరిటిక్ హార్మోన్.
ఈ వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే వ్యాధి అతిమూత్ర వ్యాధి, దీన్నే డయాబెటీస్ ఇన్సిపిడస్ అని అంటారు. ఇది పీయూష గ్రంథినండి. ఇక అవటు గ్రంథి. అవటు గ్రంథి దీని థైరాయిడ్ గ్లాండ్ అని అంటాము. థైరాయిడ్ గ్లాండ్. ఈ అవటు గ్రంథి యొక్క పెరుగుదలను విధులను నియంత్రించేది టీఎస్హెచ్ హార్మోన్. టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదల చేయబడుతుంది. ఈ అవటు గ్రంథి అనేది అతిపెద్ద అంతఃస్రావీయ గ్రంథి అండి. అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి. ఇక్కడ ఒక పాయింట్, సింపుల్గా అతిపెద్ద గ్రంథి అంటే అతిపెద్ద గ్రంథి కాలేయం అండి. సింపుల్గా అతిపెద్ద గ్రంథి, లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ అంటే కాలేయం. అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి అంటే అవటు గ్రంథి. ఇది మెడ భాగంలో ఉంటుంది. ఈ అవటు గ్రంథి యొక్క పెరుగుదలకు అయోడిన్ అనేటువంటి మూలకం అవసరం. అయోడిన్. అవటు గ్రంథి పెరుగుదలకు అవసరమయ్యేటువంటి మూలకము అయోడిన్. అయోడిన్ లోపం వల్ల ఈ అవటు గ్రంథి వాచిపోతుంది. ఇలా వాచిపోవడాన్ని సాధారణ గాయిటర్ అని అంటారు. అయోడిన్ లోపం వల్ల, అయోడిన్ లోపం వల్ల సాధారణ గాయిటర్, ఇంపార్టెంట్, సాధారణ గాయిటర్ కలుగును. దీన్ని సింపుల్ గాయిటర్ అని అంటారు. సింపుల్ గాయిటర్. సో సాధారణ గాయిటర్కు కారణమయ్యేటువంటి మూలకము అయోడిన్, లేదా అయోడిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి సాధారణ గాయిటర్. సాధారణ గాయిటర్ అంటే అవటు గ్రంథి వాచిపోవడాన్ని సాధారణ గాయిటర్ అని అంటాం. మనం సాధారణంగా ఈ సింపుల్ గాయిటర్ అనేది ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల్లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే సముద్ర మట్టానికి దూరంగా నివసించేటువంటి ప్రజల్లో ఈ సాధారణ గాయిటర్ అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. ఎందుకంటే వారి యొక్క పోషణలో ఈ అయోడిన్ మూలకం అనేది తక్కువగా ఉంటుందండి. బేసికల్గా మనకు అయోడిన్ యొక్క సోర్స్ ఏది? అయోడిన్ యొక్క సోర్స్ సముద్రపు ఉత్పత్తులు. ఈ సముద్రపు ఉత్పత్తులు అంటే ఉప్పు రూపంలో తీసుకుంటున్నాం, అయోడైజ్డ్ సాల్ట్ అంటున్నాం. అయోడైజ్డ్ సాల్ట్ అంటే సముద్రపు ఉత్పత్తుల రూపంలో ఈ అయోడిన్ అనేది మనకు లభిస్తుంది. ఇలాంటి అయోడిన్ కూడా లోపిస్తే అప్పుడు ఈ అవటు గ్రంథి వాచిపోతుంది. దీనినే మనం సాధారణ గాయిటర్ అని అంటారు. సాధారణ గాయిటర్ అంటారు. అవటు గ్రంథి నుంచి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదల చేయబడుతుందండి. అవటు గ్రంథి నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్ థైరాక్సిన్. ఈ థైరాక్సిన్ హార్మోన్ రెండు రూపాల్లో ఉంటుంది. అవి థైరాక్సిన్ హార్మోన్ రెండు రూపాలలో ఉంటుంది. అవి T3 మరియు T4 రూపాలు. T3 అంటే ట్రై అయోడో థైరోనిన్. T4 టెట్రా అయోడో థైరోనిన్. సో అవటు గ్రంథి నుంచి విడుదల చేయబడేటువంటి హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్. ఈ థైరాక్సిన్ హార్మోన్ రెండు రూపాల్లో ఉంటుంది. T3 మరియు T4 రూపాల్లో ఉంటుంది. T3 అంటే ట్రైడో థైరోనిన్, T4 అంటే టెట్రా అయోడో థైరోనిన్. ఈ థైరాక్సిన్ హార్మోన్ బిఎంఆర్ను నియంత్రిస్తుందండి. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అని అంటారు. దీన్ని ఆధార జీవక్రియా రేటు అని అంటారు. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్, ఆధార జీవక్రియా రేటు అని అంటాం. అంటే సాధారణంగా శరీరంలో జరిగేటువంటి జీవక్రియలు, ఇలాంటి జీవక్రియలన్నింటినీ కూడా నియంత్రించేది, సమన్వయపరిచేదే థైరాక్సిన్ హార్మోన్. అదేవిధంగా కొంతవరకు శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమబరుస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ కొంతవరకు శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమపరుస్తుంది. ఓకే. అవటు గ్రంథి, థైరాయిడ్ గ్లాండ్ అంటున్నాం.
ఇది మెడ భాగంలో ఉంటుంది. సో ఈ హార్మోన్ యొక్క పెరుగుదల నియంత్రించేది టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అంటారు. ఇది అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి, అవటు గ్రంథి యొక్క పెరుగుదలకు ఉపయోగపడేటువంటి మూలకము అయోడిన్ మూలకం. అయోడిన్ లోపం వల్ల సాధారణ గాయిటర్ కలుగుతుంది. సో అవటు గ్రంథి వాచిపోవడాన్ని సాధారణ గాయిటర్ అని అంటాము. ఈ అవటు గ్రంథి నుంచి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. థైరాక్సిన్ హార్మోను 2 రూపాల్లో ఉంటుంది, T3 అండ్ T4. T3 ట్రైఐడోథైరోనిన్, T4 టెట్రాఐడోథైరోనిన్. ఈ థైరాక్సిన్ హార్మోన్ బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్, ఆధార జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. అదేవిధంగా కొంతవరకు అథోపర్యంగంతో పాటుగా ఈ శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల కొన్ని లక్షణాలు కలుగుతాయి. థైరాక్సిన్ హార్మోన్ అధిక స్రావం వల్ల దీన్ని హైపర్ థైరాయిడిజం అని అంటారు. థైరాక్సిన్ హార్మోన్ అధిక స్రావం వల్ల హైపర్ థైరాయిడిజం అంటాము. ఇందులో పెద్దవారిలో సో థైరాక్సిన్ హార్మోన్ అధిక స్రావం వల్ల దీన్ని హైపర్ థైరాయిడిజం వల్ల పెద్దవారిలో గ్రేవ్స్ వ్యాధి లేదా దీనినే ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అని అంటారు. ఈ ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. సో థైరాక్సిన్ హార్మోన్ అధిక స్రావం వల్ల, ఎక్కువగా స్రవించబడడం వల్ల పెద్దవారిలో గ్రేవ్స్ వ్యాధి లేదా ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అని అంటాం. ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్. ఈ ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అంటే థైరాక్సిన్ హార్మోన్ యొక్క సో ఈ ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అంటే కనుగుడ్లు యొక్క వెనుక భాగంలో గ్లూకోజ్ పేరుకుపోవడం జరుగుతుంది. కాబట్టి కనుగుడ్లు బయటకు పొడుచుకొని వచ్చినట్టుగా ఉంటాయి. దీన్ని ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి అని అంటారు.